తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచగా సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసి విచారించి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా 3 రోజుల కస్టడీకి ఇవ్వడానికి సిబిఐకి అనుమతి ఇచ్చింది కోర్టు. అయితే కవిత సహకరించడం లేదని, ఈ కేసులో కవితనే కీలక సూత్రధారని, విజయ్ నాయర్తో కలిసి ఆమె ప్రణాళికలు వేశారని, దాని ప్రకారమే ఢిల్లీ, హైదరాబాద్లో మీటింగ్లు జరిగాయని ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఈ కుంభకోణంలో కవిత పాత్ర స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సిబిఐ వాదనలను తప్పుపట్టారు. కవిత అరెస్ట్ కుట్రపూరితమైందని అన్నారు. సెక్షన్ 41ను సిబిఐ దుర్వినియోగం చేస్తుందని, కవిత అరెస్టు కోసం ఎలాంటి కేసు లేదని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం కవిత అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసి కవితను సిబిఐ కస్టడీకి అనుమతించింది. గడువు ముగియడంతో మళ్లీ కవితను సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు వినిపించిన సిబిఐ న్యాయవాదులు సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని తెలిపారు. ఆమె విచారణకు సహకరించలేదని, కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సిబిఐ కోరింది. అయితే కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక కోర్టు హాల్ నుంచి బయటకొచ్చే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. సిబిఐ విచారణపై కీలక కామెంట్స్ చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని తీవ్ర విమర్శలు చేశారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడిందే లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారన్నారు. అడిగిందే అడుగుతున్నారని, గత 2 సంవత్సరాల నుంచి అదే విషయాన్ని అడుగుతున్నారని అన్నారు. విచారణలో కొత్తగా అడిగేది ఏం లేదని కవిత వ్యాఖ్యానించారు. అయితే కవిత మీడియాతో మాట్లాడకూడదని న్యాయమూర్తి సున్నితంగా మందలించినట్లు సమాచారం. సిబిఐ కస్టడీలో ఉన్న కవితను ఆమె సోదరుడు కేటీఆర్ ఆదివారం కలిశారు. కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు, వ్యక్తిగత సహాయకుడు శరత్తో కలిసి ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ కవితను కలిసి దాదాపు 2 గంటలు మాట్లాడి సిబిఐ కస్టడీలో వసతులు, విచారణ తీరు, ఏ అంశాలపై విచారణ, తిహార్ జైల్లో పరిస్థితి, సిబిఐ అరెస్టు సమాచారం ఎప్పుడు తెలిసింది, కేసు విచారణలో ఈడీ, సిబిఐ వ్యవహరిస్తున్న తీరు, బెయిల్ పిటిషన్ తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. బెయిల్ వస్తుందని, ధైర్యంగా ఉండాలని కవితకు కేటీఆర్ ధైర్యం చెప్పినట్లు సమాచారం. Please do subscribe to KTV Telugu. Please do subscribe to KTV Telugu.